శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. రామకృష్ణ మఠం మిషన్ 8వ సర్వాధ్యక్షులైనటువంటి విశుద్ధానంద స్వామి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనం చెప్పుకుందాం. విశుద్ధానంద స్వామికి చాలా చిన్నతనంలోనే, బాల్యంలోనే తల్లిదండ్రులు గతించడం జరిగింది. తల్లిదండ్రులు లేకుండానే ఆయన వేరే వాళ్ళ ఆలనా పాలనలో పెరిగినటువంటి వ్యక్తి. తర్వాత యువకుడుగా ఉన్నటువంటి రోజుల్లో మాక్స్ ముల్లర్ రచించినటువంటి శ్రీరామకృష్ణ హిజ్ లైఫ్ అండ్ సేయింగ్స్ అన్నటువంటి పుస్తకాన్ని చదివి చాలా ప్రభావితుడై తరచుగా దక్షిణేశ్వరానికి వెళ్తూ ఉండేవారు. అలా దక్షిణేశ్వరానికి వెళుతున్నటువంటి రోజుల్లో ఒక రోజున ఈ స్వామి శిష్య సంవాదము అన్నటువంటి గ్రంథాన్ని రచించిన శరశ్చంద్ర చక్రవర్తి రామ్లాల్ని ఒక విషయం అడగటం ఆయన విన్నాడు. ఏమిటా విషయం? అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు. ఎవరు? శరశ్చంద్ర చక్రవర్తి రామ్లాల్ని అడిగాడు. ఆ అమ్మ అనేటటువంటి శబ్దం ఈయన మనసులో ఓ తుఫాన్ లాంటిదే లేవదీసింది. విశుద్ధానంద స్వామి హృదయంలో ఆ అమ్మ అన్నటువంటి పదం, తల్లిదండ్రులు లేకుండా పెరిగినటువంటి వ్యక్తి కదా, ఒక స్పందన కలిగించిన తర్వాత ఎవరి అమ్మ ఎవరు, అసలు ఆమెను గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని రామ్లాల్ని ఆ అమ్మ ఎవరు అని అడిగాడు. అడిగితే ఆవిడ శ్రీరామకృష్ణుల వారి ధర్మపత్ని శారదాదేవి. ఆమె జగజ్జని అంటాం కదా మనం. ఆవిడ రామకృష్ణుల వారి నిర్యాణానంతరం జైరాంబాటిలో నివసిస్తోంది అని చెప్పాడు. ఎట్లయినా సరే ఆమెను చూడాలి అనుకున్నాడు విశుద్ధానంద స్వామి. అనుకుని జైరాంబాటికి పోయేందుకు దారి ఏమిటి అనేది రామ్లాల్ని అడిగి తెలుసుకుని ఆ రోజుల్లో కాలినడకనే వెళ్లాల్సి వచ్చేది. ఎంత దూరమైనా అప్పుడు ఈ కన్వీనియన్స్ ఏం లేదు, కాలినడకనే వెళ్ళాలి. అలా జైరాంబాటికి బయలుదేరాడు. దక్షిణేశ్వరం నుంచి బయలుదేరి వెళ్తూ దారిలో చాలా దూర ప్రయాణం కనుక అలసిపోయాడు. తర్వాత ఈ అలసట్లో నుంచి ఆయనకి ఆ మనస్సులో అనేక రకమైనటువంటి ఆలోచనలు ముసురుకోవటం మొదలెట్టాయి. చాలా అలసిపోయి, అరే నేను అసలు ఇలా బయలుదేరి వెళ్తున్నాను కదా, తీరా ఆవిడ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో, రామకృష్ణుల వారి ధర్మపత్ని అంటున్నారు, ఆవిడ పవిత్రురాలు, నన్ను ఏ విధంగా స్వీకరిస్తుంది ఆవిడ అని చెప్పి ఆందోళన పట్టు మొదలుపెట్టాడు. ఇలా ఆందోళన పడుతూ తనకు తానే కొన్ని అవధులు నిర్మించుకుని మనస్సులో అయితే ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. జైరాంబాటికి చేరుకుని అమ్మ ముందు నిలబడేసరికి ఆవిడ, ఏం నాయనా, దారిలో ఏమి ఇబ్బంది కలగలేదు కదా నీకు, కూర్చో అని చెప్పి ఎంతో ఆప్యాయతగా పలకరించింది. అది ఎట్లా ఉందంటే ఆమె యొక్క అనురాగపూరితమైనటువంటి పిలుపు ఎలా అనిపించిందంటే, ఎన్నో సంవత్సరాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకు ఇంటికి వస్తే తల్లి ఎంత ఆప్యాయంగా పలకరిస్తుందో అంత ఆప్యాయంగా ఉంది ఆ పిలుపు. దాంతో అసలు అమ్మ అంటే ఈవిడే, మిగతా అన్నీ మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి తర్వాత కాలంలో చెప్తాడు, నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో నిజంగా ఆవిడ దగ్గరే చూశాను నేనని చెప్తాడనమాట కాలాంతరంలో. అలాగే ఆయన జీవితంలోనే ఇంకా కొన్ని సంఘటనలు కూడా మనం చెప్పుకోవచ్చు. 1907 సంవత్సరం జూలై 29వ తేదీన ఈయనకి ఇంకా కొంతమంది శిష్యులకి సన్యాస దీక్ష ఇవ్వటం జరిగింది. ఆవిడే సన్యాస దీక్ష ఇచ్చి వీళ్ళకి కాషాయ వస్త్రాలు అవి ఇస్తూ, అది సన్యాస దీక్ష అన్నది అసిధార వ్రతం లాంటిది, కత్యంతు మీద నడవటం లాంటిది. చాలా నియమ నిష్టలతో జీవించాల్సి ఉంటుంది. అయితే ఆవిడ ఇంకొక ప్రార్థన చేసింది రామకృష్ణుల వారిని, వీళ్ళకి సన్యాసం అయితే ఇచ్చాను, కానీ వీళ్ళు ఎక్కడున్నా, అడవిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, కోనల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళకి వేళకింత ఆహారం దొరికేటట్టు చూడు మహారాజు అని చెప్పి ఆ గురు మహారాజుని ప్రార్థించింది ఆవిడ. అప్పుడు కూడా ఆవిడ యొక్క మాతృహృదయం ఏమిటి అన్నది విశుద్ధానంద స్వామి చూడగలిగారు. అమ్మ అంటే ఈవిడే, మిగతా అసలు ప్రపంచంలో ఉన్నటువంటి బంధుత్వాలన్నీ కూడా అనవసరం, అమ్మ అంటే ఈవిడే, మొత్తం ప్రపంచానికి మొత్తం కూడా ఈవిడే తల్లి అని చెప్పి ఒక భావనలోకి ఆయన వచ్చాడనమాట. అట్లా జగన్మాతగా మనం చెప్పుకోవటానికి ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఆ దివ్య ప్రేమని చవిచూసినటువంటి విశుద్ధానంద స్వామి తర్వాతి కాలంలో ఈ సంఘటనలు చెప్పడం జరిగింది. నమస్కారం.